యాక్టర్స్ ఎవరు అవ్వగలరు? యాక్టర్ అవ్వాలంటే క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే అందం ఉండాలా? మంచి హైట్ పర్సనాలిటీ ఉండాలా? లేదు పొట్టిగా ఉండాలా? లావుగా ఉండాలా? చాలా తెల్లగా ఉండాలా? చాలా నల్లగా ఉండాలా? ఇంకా వాయిస్ ఏమన్నా బాగుండాలా? ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు ఎఫ్టిహెచ్ సినీ క్లాస్ రూమ్. నా పేరు టిఎస్ఎన్ చారి, యాక్టర్ని, డైరెక్టర్ని, థియేటర్ ప్రాక్టీషనర్ని. యాక్టర్స్ ఎవరు అవ్వగలరు అనే టాపిక్ మనం మాట్లాడుకునే ముందు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. బట్ నేను యాక్టర్స్ ఎవరు అవ్వగలరు అనే టాపిక్ మీద మాట్లాడేటప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఇది నేను కావాలని నేను కించపరిచే విధంగానో లేకపోతే అంటే ఇన్సల్ట్గా చేసేలాగా నేను తీసుకోవడం లేదు. ఒక మామూలు వ్యక్తులు ఇన్స్పైర్ అయ్యి యాక్టర్స్గా రాణించడానికి కోసం నేను ఆ విషయాన్ని నేను ప్రస్తావించాల్సి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఏదైనా నేను పొరపాటుగా మాట్లాడి ఉంటే మాత్రం నన్ను మన్నించండి దయచేసి. బట్ ఇది యాక్టర్స్ కోసం కాబట్టి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు చాలామంది కొన్ని క్వశ్చన్స్ వేశారు. ఆ క్వశ్చన్స్ ఏంటంటే, నేను యాక్టర్గా పనికొస్తానా? నేను యాక్టర్గా సెట్ అవుతానా? నేను నిలదొక్కుకోగలుగుతానా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ చాలామంది నన్ను అడిగారు. నేను చెప్పాను ఏంటంటే, నేనే కాదు నా గురువులు కూడా మాకు అప్పుడు చెప్పింది అదే. యాక్టర్స్ అనేది ఒక అందంతోనో, ఒక పర్సనాలిటీతోనో, మంచి వాయిస్తోనో, అంటే ఎందుకు అనంటే అందం అక్కర్లేదు. వాయిస్ మంచి బేస్ వాయిస్ ఉంటేనే ఆర్టిస్ట్ అవుతారు, బాగా అందంగా ఉంటేనే యాక్టర్స్ అవుతారు అనే కొలమానాలు అనేది లేదండి. ఎందుకంటే మా గురువులు పెద్దవాళ్ళు చెప్పింది, కొన్ని పేపర్లో కొన్ని ఇంటర్వ్యూలో చూసింది ఏంటనంటే, గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారు ఫస్ట్ సినిమా ఫీల్డ్లో వచ్చినప్పుడు చాలా హైట్గా ఉన్నావు, సన్నగా ఉన్నావు, నీ వాయిస్ బాగలేదని రిజెక్ట్ చేయబడ్డారని కొంతమంది నాకు చెప్పారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గాన గంధర్వుడు, ఆయన కూడా వాయిస్ బాగలేదని ఏదో సంథింగ్ ఇలా అని కూడా అన్నారని నేను విన్నాను. సో వాళ్ళందరూ కూడా ఈ రోజున అమితాబ్ బచ్చన్ వాయిస్ వస్తే మనం అలర్ట్ అయిపోతాం, ఇష్టపడతాం. అంటే ఒక ఆర్టిస్ట్కి అందం కానీ, వాయిస్ కానీ, పర్సనాలిటీ కానీ అడ్డంకులు కాదు అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళ విషయాలు చూసుకుంటే మనకు అది అర్థమవుతుంది. ఎందుకనంటే యాజ్ ఎ యాక్టర్గా నువ్వు రాణించాలనుకున్నప్పుడు నీ పర్ఫార్మెన్స్, నీ డైలాగ్ డెలివరీ, నీ బాడీ లాంగ్వేజ్ ఇవి మాత్రమే ప్రేక్షకుడు చూసి నువ్వు భలే చేశాడురా అని అనిపిస్తుంది. అప్పుడు నువ్వు పర్ఫార్మెన్స్ చేస్తుంటే నీ డైలాగ్ డెలివరీతో, నీ మాడ్యులేషన్తో, నీ ఎక్స్ప్రెషన్తో, నీ బాడీ లాంగ్వేజ్తో నువ్వు చేస్తున్న సీన్ని చాలా అర్థవంతంగా ఆ సీన్కి ఒక అందం వచ్చేలాగా నువ్వు పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా ప్రేక్షకుడు ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవుతున్నాడు అని అంటే అది నీ పర్ఫార్మెన్సే. ఎందుకనంటే ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక కమెడియన్ ఉన్నారు, యోగిబాబు కానీ, తర్వాత అలనాటి నటులు రాజుబాబు గారు కానీ, వాళ్ళు హైట్ కాదు, చాలా షార్ట్ ఉండేవారు. బ్రహ్మానందం గారు, ఎంఎస్ నారాయణ గారు, తర్వాత ఇట్లా చాలామంది, కొండవలస లక్ష్మణరావు గారు, ఆయన గమ్మత్తు పెక్యులర్ వాయిస్లు, సుత్తివేలు గారు కానీ, ఇలా రకరకాల ఆర్టిస్టులు, రఘువరన్ పర్సనాలిటీ లేదు, కండలు లేవు, ఏమీ లేదు, బట్ విలనిజం అద్భుతంగా ఉంటుంది, ఎక్స్ప్రెషన్ అద్భుతంగా ఉంటుంది. వాయిస్లో విలనిజం చూపించాడు, ఎక్స్ప్రెషన్లో విలనిజం చూపించాడు. అలాగే మన వెర్స్టైల్ యాక్టర్ కోటా శ్రీనివాసరావు గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది వాళ్ళు పర్సనాలిటీ లేదు, ఒక మంచి ఫిజిక్, కండలు గిండలు మీసాలు తిరిగి అంతా లేకుండా వాళ్ళ ఎక్స్ప్రెషన్ తోటి, వాయిస్తోనే వాళ్ళ కెరీర్లో మంచి నటులు అయ్యారు, మంచి యాక్టర్స్ అయ్యారు. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది, యాక్టర్ అనేవాడు తన పర్ఫార్మెన్స్తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను ఇంకా పీలగా ఉన్నాను, నా వాయిస్ బాగాలేదు, ఇలా రకరకాల కామెంట్స్ వింటుంటాం. బట్ ఏది పట్టించుకోకుండా నిజంగా నువ్వు ఏదైతే అవ్వాలనుకున్నావో
దాని మీద నువ్వు ఫోకస్ పెడితే 100% నువ్వు అది అవ్వగలవు. అంతేగాని నేను బాగాలేను, నేను పనికిరాను అనే మాటలు ఇవి మన నెగిటివ్‌ని సూచిస్తాయి. మనలో ఉన్న నెగిటివ్‌ని ఎక్కువగా ప్రేరేపిస్తాయి. సో, ఎప్పుడూ కూడా పాజిటివ్‌గా ఉంటే మన కెరీర్ కూడా పాజిటివ్‌గానే ఉంటుంది. ఎప్పుడూ కూడా నెగిటివ్ థాట్స్ రానివ్వకండి. నేను ఎందుకు పనికిరాను, నేను చేయగలను, నేను చేసి తీరుతాను. ఇవి పదే పదే మీరు అనుకోవడం మూలంగా, మీరు ఫోకస్ పెట్టడం మూలంగా మీ కెరీర్‌ని ముందుకు సాగిస్తారు తప్ప, యాక్టర్స్‌కి ఇలాగే ఉండాలి, ఇవే క్వాలిఫికేషన్స్ ఉండాలి, మంచి పర్సనాలిటీ ఉంటేనే యాక్టర్స్ అవుతారు, ఇలాంటి కొలమానాలు అయితే ఏమీ లేవండి. బట్ కొన్ని క్యారెక్టర్లకి లెజెండరీ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక మహాభారతం కానీ, రామాయణాలు ఇలాంటి పౌరాణిక పాత్రలు తీసుకున్నప్పుడు వాటికి తగ్గ ఆహార్యం కానీ, దానికి తగ్గ బాడీ లాంగ్వేజ్ కానీ, దానికి తగ్గ వాయిస్ వాచకం కానీ అవసరం ఉంటాయి. కానీ అన్నీ కూడా క్వాలిఫికేషన్స్ అలాగే ఉండాలని ఎక్కడ రూల్ లేదండి. బట్ ఎవరైనా యాక్టర్స్ అవ్వచ్చు. వాయిస్ బాగా లేకపోయినా కూడా యాక్టర్స్ అవ్వచ్చు. ఎందుకంటే అది మనం ఆ యాక్టర్ వాయిస్‌ని ఒక 4, 5 సినిమాలు, ఒక 10 సినిమాలు మూలంగా మనం పర్ఫార్మెన్స్ చేయడం మూలంగా మన వాయిసే వాళ్ళకి అది పెక్యులర్ వాయిస్ లాగా అనిపిస్తుంది. చాలామంది పెక్యులర్ వాయిసెస్ ఉంటాయి. రాళ్ళపల్లి గారి వాయిస్ కానీ, తర్వాత కొండవలస లక్ష్మణరావు గారు కానీ, సుత్తివేలు గారు కానీ, ఇలా కొంతమంది అలనాటి ఆర్టిస్టు సిఎస్ఆర్ గారు కానీ, ఇలా రకరకాలుగా చాలామంది వాయిస్ పెక్యులర్ వాయిసెస్ ఉంటాయి. సో, అలా వాళ్ళు వాయిస్‌లు బాగోవు, మేము పనికిరాము అనుకుంటే ఈ రోజున వాళ్ళు అన్ని సినిమాలు చేయలేరు కదా! సో, ఎప్పుడూ కూడా మనం దీనికి పనికొస్తాం, దీనికి పనికిరాం అనే క్వాలిఫికేషన్స్ మనమే పెట్టుకొని, రూల్స్ మనమే పెట్టుకొని, మనమే మన టాలెంట్‌ని, మనలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని మనం లోపలే పెట్టుకోవడం మూలంగా మనకి నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదు. లాభం జరగాలంటే అది మంచైనా, చెడైనా ముందు మీరు ఒక అడుగు ముందుకు వేయండి. అది వేస్తే ఆటోమేటిక్‌గా మీకు తెలియకుండా మీ కెరీర్ ముందుకే వెళ్తుంది. కొన్ని అడ్డంకులు వస్తాయేమో, వచ్చినా సరే నేను ఇది అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్‌గా ఫలితాలు వస్తాయి. ఇలాంటి విషయాలు ఇంకా యాక్టర్స్‌కి ఇంకేమేమి ఉండాలి, ఇంకేమేమి కావాలి, ఇలాంటి విషయాలు మనం ముందు వీడియోలో మనం తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.